ఆనందనగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో గోరింటాకు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ ఉత్సవంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని గోరింటాకు పెట్టుకుని సాంప్రదాయ గీతాలు ఆలపిస్తూ ఉత్సాహంగా గడిపారు. నల్గొండ నగరంలోని ఆనందనగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి ఆధ్వర్యంలో ఆషాఢమాస గోరింటాకు ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సింధూర, ఆలయ చైర్మన్ మారం గోపాలరెడ్డి పాల్గొని మాట్లాడుతూ, గౌరీ ఇంటి ఆకే గోరింటాకు అని ఇది మహిళలకు కేవలం అందాన్ని ఇవ్వడమే కాకుండా చర్మ ఆరోగ్యానికి అద్భుతమైన యాంటీబయాటిక్గా పనిచేస్తుందని తెలిపారు. అనాదిగా వస్తున్న హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఈ ఆషాఢమాస వేడుకను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. ఈ సాంప్రదాయ వేడుకలో మహిళలు గోరింటాకు పెట్టుకుని సాంప్రదాయ గీతాలు ఆలపిస్తూ ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి, నగర సంయోజక శోభారాణి, సహ సంయోజక భవానీ, సత్సంగ ప్రముఖ్ రాధ, సభ్యులు అరుణ, సంధ్య, కస్తూరులతో పాటు కాలనీకి చెందిన మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఆనందనగర్ శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఈ లక్ష్మీ పండుగ ఆడవాళ్ళు గోరింటాకు పండుగ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు గోరింటాకు పెట్టుకోవటం ఆనవాయితీ. వాళ్ళకు గోరింటాకు పండితే మంచి ఆరోగ్యం అన్ని విధాల మంచిగా ఉంటుందని, అందుకోసం గోరింటాకు పండుగ ప్రతి గుళ్ళో జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ మా గుళ్ళో కూడా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని మరి సంతోషంగా వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి కేవలం ఒక సాంప్రదాయంగానో ఒక అలంకారప్రాయమైనటువంటి పద్ధతిగానే కాకుండా గోరింటాకు ఆడవాళ్ళు, స్త్రీలు చేతులకు ధరించడం వలన వాళ్ళకు కొన్ని ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. గోరింటాకు యాంటీబయాటిక్గా పనిచేస్తుందని మన ఆయుర్వేదంలో చెప్పబడి ఉన్నది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఆరా మాత్రమే కాకుండా మన బాడీ టెంపరేచర్ కూడా చాలా బెటర్ అవుతుందని, మెటబాలిజం కూడా బెటర్ అవుతుందని. ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి ఈగలు, దోమల ద్వారా మనకు స్ప్రెడ్ అయ్యే కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే అతిసార వ్యాధి లాంటి వ్యాధులు కూడా ప్రబలకుండా ఇది ఎంతో ఉపయోగపడుతుందని కొన్ని ఆయుర్వేద పుస్తకాలలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ఇది కేవలం ఒక అలంకారప్రాయమైన విషయమే కాకుండా గోరింటాకు పండుగ జరుపుకోవడం వల్ల స్త్రీల యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని, మణిపూరక చక్రం అనే ఒక చక్రం ఉంటుంది, మన యోగా సాధనలో చెప్తారు. అటువంటి చక్రంలో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ఇది హీల్ చేస్తుంది. గోరింటాకు పెట్టుకోవడం అనేది మన నాడీ వ్యవస్థని శుద్ధిపరుస్తుంది అని కూడా కొన్ని ఆయుర్వేద గ్రంథాల్లో రాసి ఉంది. కాబట్టి కేవలం దీన్ని ఒక అలంకారప్రాయమైన విషయంగా తీసుకోకుండా మన ఆరోగ్యానికి సంబంధించి, మన సంస్కృతికి సంబంధించి, మన స్త్రీల యొక్క ఆరోగ్యానికి సంబంధించి దీన్ని ఈ గోరింటాకు పండగని ప్రతి వాడలో, ప్రతి ఊరు, ప్రతి ఇంట్లో వాళ్ళ స్తోమతకి, వాళ్ళ పద్ధతికి తగ్గట్టుగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా నల్గొండ నగరంలో మాతృశక్తి మహిళలందరము పలు చోట్ల నిర్వహించుకోవడం జరిగింది. చివరిగా ఈరోజు నల్గొండ నగరము ఆనందనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి గుడిలో మాతృశక్తి మహిళలందరూ గోరింటాకు ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. గోరింటాకు జరుపుకోవడం అనేది వెనకట మన పూర్వకాలం నుంచి వచ్చింది. మన అమ్మవారు మంగళగౌరి అమ్మవారి ఇంట్లో ఈ చెట్టు వెలిసిందట పూర్వము. అమ్మవారి ఇంట్లో చెట్టు వెలిస్తే అమ్మవారి ఇంట్లో నుంచి తెచ్చుకొని అందరు పెట్టుకునేటప్పుడు గోరింటాకు గౌరీదేవి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఆకుని గౌరీదేవి ఇంటి ఆకు, గౌరీదేవి ఇంటి ఆకుని క్రమేణా గోరింటాకుగా మనకు ప్రసిద్ధి వచ్చింది. గోరింటాకు చెట్టుకి ఇలాంటి ప్రసిద్ధి వచ్చింది. ఇది మనము శ్రావణ మాసం, ఆషాఢ మాసంలో పెట్టుకుంటే వర్షాల వల్ల మన చేతులకు ఇన్ఫెక్షన్స్ రాకుండా మన ఒక సైంటిఫిక్ కారణం కోసం యాంటీబయాటిక్గా మనము అనాది నుంచి, తరతరాల నుంచి మనము గోరింటాకు పండుగ చేసుకోవడం అనాది నుంచి ఉంది. కాకపోతే మన సంస్కృతులని మనము పక్కకు పెట్టడం వల్ల ఇప్పుడు అందరికీ ప్రత్యేకించి గుర్తు చేసి మరీ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇలాగే ప్రతి సంవత్సరం మా మాతృశక్తి సభ్యులము గోరింటాకు ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇలాగే ఇంకా మన సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లడానికి మాతృశక్తి మహిళలుగా మా విశ్వ హిందూ పరిషత్ నుంచి మేము ఎక్కువ కృషి